మన భోజన విందు ఇది స్నేహితుల తాకిడి గరమ గరమ పప్పన్నం తినగానే మమత మురిసే వెన్నెల వాసం మజ్జిగలో మట్టి వాసన కలిసే పప్పులో పులుసులో ప్రేమ పూసిన రుచులు పొంగలి వాసనలో మనసు ఊగే తళుకులు ఆహా ఏమి రుచి అనరా మై మరచి వననహా ఏమి రుచి అనరా మై మరచి బొండావడ చట్నీ మజ్జిగ కూలర్ పక్కన పిండి వంటల జాతర సాగే వన చెట్టు చల్లన పాపడాలు పలుకుతుంటే నవ్వులు చిందురవే స్నేహితుల సప్త స్వరములో ఆహ్లాద గీతమవే ఆహా ఏమి రుచి అనరా మై మరచి తననహ ఏమి రుచి అనరా మై మరచి పక్కన పిల్లల ఆటలో పప్పుల సవ్వడి వినిపే పెద్దవాళ్ల మాటల్లో ప్రేమల తీయదనం కలిపే భోజనాల గుమగుమలో గిన్నెల గలగల మ్రోగే మనసుల మేళమై వన భోజనం పండుగ జలగే ఆహా ఏమి రుచి అనరా మై మరచి ఏమి రుచి అనరా మై మరచి ఆహా ఏమి రుచి అనరా మై మరచి పల్లెల జ్ఞాపకాల్లో ఈ వేళ చిరునవ్వు మిగిచి ఆహా ఏమి రుచి అనరా మై మరచి పల్లెల జ్ఞాపకాల్లో ఈ వేళ చిరునవ్వు మిగిల్చి సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బందు ఆహాహ ఏమనందు సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బందు ఆహాహ ఏమనందు గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు అంగట్లో అమ్ము బియ్యం కొంటారు కలిసి మీరు గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు అంగట్లో అమ్ము బియ్యం కొంటారు కలిసి మీరు ఆ నీటితోటి బియ్యం వండగని వచ్చు కయ్యం ఆ నీటితోటి బియ్యం వండగని వచ్చు కయ్యం అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం ఈ గొణుగుతున్న ఘనులు కడుమూర్ఖ శిఖామణులు సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బంద్ ఆహాహ ఏమనందు అరే హాయ్ ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు ఈ స్కూల్లో చదువునప్పుడు పుస్తకము మైల పడదు ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు ఈ స్కూల్లో చదువునప్పుడు పుస్తకము మైల పడదు కాదప్ప అల్లా తప్ప ఇహ చెల్లదు మీ గొప్ప కాదప్ప అల్లా తప్ప ఇహ చెల్లదు మీ గొప్ప కాలము మారెనప్ప ఓ వెర్రి వెంగళప్ప ఆలోచనలను పెంచు ఆవేశములను దించు సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బంద్ ఆహాహ ఏమనందు
మొక్కునప్పుడు, హోటల్లో మెక్కునప్పుడు, రైళ్లల్లో ఎక్కునప్పుడు, బస్సుల్లో చిక్కినప్పుడు, దేవుడికి మొక్కునప్పుడు, హోటల్లో మెక్కునప్పుడు, రైళ్లల్లో ఎక్కునప్పుడు, బస్సుల్లో చిక్కినప్పుడు, హెచ్చన్న మాట రాదు తగ్గన్న మాట లేదు, హెచ్చన్న మాట రాదు తగ్గన్న మాట లేదు. సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు, సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు. కోపాలు సర్దుకోండి, సాపాటు పంచుకోండి. ఓహోహో ఏమనందు సమూహ భోజనంబు, సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంధు. ఆహా ఏమనందు లలా 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 లలా. పుణ్యకార్తికమందు కలుసుకొందామంటూ ప్రేమతో పిలిచింది పూలవనము. భక్తి శ్రద్ధలతోటి కలిసి తిందామంటూ ఆహ్వానమందించే ఊరి జనము. ఐకమత్యము కూడి ఆధ్యాత్మికతతోడి జగతి నడచెడి ధర్మ మార్గమెరిగి కలుసుకొందము రండి మిత్రులారా, కలుసుకొందము రండి మిత్రులారా. రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. సాంప్రదాయములుకు లక్ష్మీ దామోదర పూజలు, ఆధ్యాత్మిక పరిమళాలరు భక్తి సేవలు. సాంప్రదాయములుకు లక్ష్మీ దామోదర పూజలు, ఆధ్యాత్మిక పరిమళాలరు భక్తి సేవలు. ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం, ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం. పల్లె తల్లి ఒడిలో పరవశపు విందు భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. ఆటపాటలతో సందడి చేసే పసిపాపలు, ఆత్మీయత పంచు బంధుమిత్రుల చిరునవ్వులు. ఆటపాటలతో సందడి చేసే పసిపాపలు, ఆత్మీయత పంచు బంధుమిత్రుల చిరునవ్వులు. ఆశీస్సులనిచ్చే పెద్దల మాటల మూటలు, ఆశీస్సులనిచ్చే పెద్దల మాటల మూటలు. కలిపి తీపి గురుతుగా మిగిలేటి విందు భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం.
బ్రతుకునిచ్చు ప్రకృతి మాతకు చేసే వందనం భేదభావములనెరుగని మానవీయ సంగమం బ్రతుకునిచ్చు ప్రకృతి మాతకు చేసే వందనం భేదభావములనెరుగని మానవీయ సంగమం మన సంస్కృతి ఘన ప్రతీక కార్తీక సమ్మేళనం మన సంస్కృతి ఘన ప్రతీక కార్తీక సమ్మేళనం ఇది తెలిసిన నాడే నిజమైన విందు భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. వన భోజన విందు ఇది స్నేహితుల తాకిడి గరమ గరమ పప్పన్నం తినగానే మమత మురిసే వెన్నెల వాసం మజ్జిగలో మట్టి వాసన కలిసే పప్పులో పులుసులో ప్రేమ పూసిన రుచులు పొంగలి వాసనలో మనసు ఊగే తళుకులు ఆహా ఏమి రుచి అనరామై మరచి వననహా ఏమి రుచి అనరామై మరచి బొండావడ చట్నీ మజ్జిగ కూలర్ పక్కన పిండి వంటల జాతర సాగే వన చెట్టు చల్లన పాపడాలు పలుకుతుంటే నవ్వులు చిందురవే స్నేహితుల సప్త స్వరములో ఆహ్లాద గీతమవే ఆహా ఏమి రుచి అనరామై మరచి తననహా ఏమి రుచి అనరామై మరచి పక్కన పిల్లల ఆటలో పప్పుల సవ్వడి వినిపే పెద్దవాళ్ల మాటల్లో ప్రేమల తీయదనం కలిపే భోజనాల గుమగుమలో గిన్నెల గలగల మ్రోగే మనసుల మేళమై వన భోజనం పండుగ జలగే ఆహా ఏమి రుచి అనరామై మరచి ఏమి రుచి అనరామై మరచి ఆహా ఏమి రుచి అనరామై మరచి పల్లెల జ్ఞాపకాల్లో ఈ వేళ చిరునవ్వు మిగిచి ఆహా ఏమి రుచి అనరామై మరచి పల్లెల జ్ఞాపకాల్లో ఈ వేళ చిరునవ్వు మిగిల్చి సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బంధు ఆహాహ ఏమనందు సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బంధు ఆహాహ ఏమనందు
గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు, అంగట్లో అమ్ము బియ్యం కొంటారు కలిసి మీరు. గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు, అంగట్లో అమ్ము బియ్యం కొంటారు కలిసి మీరు. ఆ నీటితోటి బియ్యం వండగని వచ్చు కయ్యం, ఆ నీటితోటి బియ్యం వండగని వచ్చు కయ్యం. అబ్బా ఇదేమి న్యాయం బహుచెట్ట సాంప్రదాయం, అబ్బా ఇదేమి న్యాయం బహుచెట్ట సాంప్రదాయం. ఈ గొణుగుచున్న ఘనులు కడుమూర్ఖ శిఖామణులు, సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంద్ ఆహాహ ఏమనందు. అరే హాయ్ ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు, ఈ స్కూల్లో చదువునప్పుడు పుస్తకము మైల పడదు. ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు, ఈ స్కూల్లో చదువునప్పుడు పుస్తకము మైల పడదు. కాదప్ప అల్లా తప్ప ఇహ చెల్లదు మీ గొప్ప, కాదప్ప అల్లా తప్ప ఇహ చెల్లదు మీ గొప్ప. కాలము మారెనప్ప ఓ వెర్రి వెంగళప్ప, ఆలోచనలను పెంచు ఆవేశములను దించు. సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంద్ ఆహాహ ఏమనందు. దేవుడికి మొక్కున్నప్పుడు, హోటల్లో మెక్కున్నప్పుడు, రైళ్లల్లో ఎక్కున్నప్పుడు, బస్సుల్లో చిక్కినప్పుడు. దేవుడికి మొక్కున్నప్పుడు, హోటల్లో మెక్కున్నప్పుడు, రైళ్లల్లో ఎక్కున్నప్పుడు, బస్సుల్లో చిక్కినప్పుడు. హెచ్చన్న మాట రాదు తగ్గన్న మాట లేదు, హెచ్చన్న మాట రాదు తగ్గన్న మాట లేదు. సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు, సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు. కోపాలు సర్దుకోండి సాపాటు పంచుకోండి. ఓహోహో ఏమనందు. సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంధు ఆహాహ ఏమనందు. పుణ్యకార్తికమందు కలుసుకొందామంటూ ప్రేమతో పిలిచింది పూలవనము. భక్తి శ్రద్ధలతోటి కలిసి తిందామంటూ ఆహ్వానమందించే ఊరి జనము. ఐకమత్యము కూడి ఆధ్యాత్మికతతోడి జగతి నడచెడి ధర్మ మార్గమెరిగి కలుసుకుందము రండి మిత్రులారా, కలుసుకుందము రండి మిత్రులారా. రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం, రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం. సాంప్రదాయములుకు లక్ష్మీ దామోదర పూజలు, ఆధ్యాత్మిక పరిమళాలరు భక్తి సేవలు. సాంప్రదాయములుకు లక్ష్మీ దామోదర పూజలు,
ఆధ్యాత్మిక పరిమళాల అలరు భక్తి సేవలు ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం పల్లె తల్లి ఒడిలో పరవశపు విందు భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం ఆటపాటలతో సందడి చేసే పసిపాపలు ఆత్మీయత పంచు బంధుమిత్రుల చిరునవ్వులు ఆటపాటలతో సందడి చేసే పసిపాపలు ఆత్మీయత పంచు బంధుమిత్రుల చిరునవ్వులు ఆశీస్సులనిచ్చే పెద్దల మాటల మూటలు ఆశీస్సులనిచ్చే పెద్దల మాటల మూటలు కలిపి తీపి గురుతుగా మిగిలేటి విందు భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం బ్రతుకునిచ్చు ప్రకృతి మాతకు చేసే వందనం భేదభావములనెరుగని మానవీయ సంగమం బ్రతుకునిచ్చు ప్రకృతి మాతకు చేసే వందనం భేదభావములనెరుగని మానవీయ సంగమం మన సంస్కృతి ఘన ప్రతీక కార్తీక సమ్మేళనం మన సంస్కృతి ఘన ప్రతీక కార్తీక సమ్మేళనం ఇది తెలిసిన నాడే నిజమైన విందు భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం కార్తీక మాసములో పవిత్ర పంక్తి భోజనం రమ్మని వన భోజనం కమ్మని వన భోజనం వన భోజన విందు ఇది స్నేహితుల తాకిడి గరమ గరమ పప్పన్నం తినగానే మమత మురిసే వెన్నెల వాసం మజ్జిగలో మట్టి వాసన కలిసే పప్పులో పులుసులో ప్రేమ పూసిన రుచులు పొంగలి వాసనలో మనసు ఊగే తళుకులు ఆహా ఏమి రుచి అనరామై మరచి వననహా ఏమి రుచి అనరామై మరచి సప్త స్వరములో ఆహ్లాద గీతమవే ఆహా ఏమి రుచి అనరామై మరచి తననహ ఏమి రుచి అనరామై మరచి పక్కన పిల్లల ఆటలో పప్పు
మరచి ఏమి రుచి అనరా మై మరచి ఆహా ఏమి రుచి అనరా మై మరచి పల్లెల జ్ఞాపకాల్లో ఈ వేళ చిరునవ్వు మిగిచి ఆహా ఏమి రుచి అనరా మై మరచి పల్లెల జ్ఞాపకాల్లో ఈ వేళ చిరునవ్వు మిగిల్చి. వెంకటేశ్వరరావు గారికి ఈ కౌండన్య బంధుమిత్ర సంఘం పేరు పెట్టి ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గారు, పులి వేణుగారు, అదేవిధంగా కొనకళ్ళ వెంకటరమణ గారు, సూరగా నాగేశ్వర గారు, అదేవిధంగా మరి జూనియర్ అనగాని ఇక్కడ ఉన్నాడు. మరి అనగాని వెంకటరత్నం చూసిన ఎంతమంది తెలుసో తెలియదు, కానీ ఇంకో జూనియర్ అనగాని ఇక్కడ విచ్చేసినందుకు మరొకసారి వారందరికీ, వేదిక కింద ఉన్నటువంటి నా యొక్క అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. సారీ, నేను ఈ రోజున 4 ఫంక్షన్లు అటెండ్ అయ్యేటప్పటికీ ఎస్ఆర్ నగర్ నుంచి ఇక్కడ రావడానికి 4 గంటలు పట్టింది. మరి అందువలన అందరూ పెద్ద మనసు క్షమించగలరని చెప్పి ప్రార్థిస్తున్నా. ప్రతి సంవత్సరం మరి మన కమ్యూనిటీ తరఫున ఈ విధంగా కార్తీక 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధన ఈరోజు కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. మరి మన వాళ్ళందరూ కూడా అటు నుంచి వచ్చి ఇక్కడ ఉండి స్థిరపడి మరి చక్కగా మన కుటుంబాలని సంవత్సరానికి ఒక్కరోజైనా కానీ ఈ విధంగా కలవడం, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా చాలా చక్కటి కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమాలు మనందరం కూడా ప్రోత్సహించి మనలో ఉన్నటువంటి మరి యువతకి మరి ఉపాధి అవకాశాలు, అట్లాగే మరి ఈ రోజున మరి కొన్ని సాంప్రదాయాలు కొన్ని మారుతూ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా పూర్వం కార్తీక వన సమారాధనలో వివాహాలు చక్కగా అక్కడే పరిచయ వేదికలు ఏర్పాటు చేసేవాళ్ళు. మరి రాను రాను కనుమరు అవుతున్న తరుణంలో మరి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. మరి అదేవిధంగా మరి ఈ రోజున మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ రోజున భారతదేశంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అని చెప్పి బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి నేను ప్రభుత్వం తరఫున భారతదేశంలో వైస్ చైర్మన్గా ఎన్నికై ఉన్నాను. ఇక్కడ మన పిల్లలు ఎవరైనా మరి చదువుకొని కనీసం డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చేసిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈ లోన్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. దానికి ఎటువంటి కూడా ఖర్చు లేకుండా నేను మన వాళ్ళందరూ కూడా లోన్లు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాను. ₹1 కూడా ఖర్చు కాకుండా దానిలో మీరు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అయ్యి దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కానీ మీరు ఇవ్వగలిగితే అక్కడ దగ్గరలో ఉన్న బ్యాంక్ అన్నీ కూడా నేను చెప్పి చక్కగా వాటికి కూడా మన వాళ్ళ పిల్లలందరూ కూడా, ఎందుకంటే చాలామంది యువత మరి ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నారు. మరి ఎంఎస్ఎంఈ భారతదేశ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమ స్థాపనలో ముందడుగులో భాగంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మరి నేను కూడా మరి గుంటూరు జిల్లా మరి నందివేలుగు మాది స్వస్థలం.
ఏదో గౌడ సంఘాల్లో తిరుగుతా ఈ మ్యారేజ్ బ్యూరో ఒకటి అలవాటు చేసుకొని మరి దాన్ని కూడా ఒక క్రమబద్ధకంలో పెట్టుకుంటూ పార్టీలో ఉంటూ ఈ రోజున భారతదేశంలోనే మరి ఉన్నతమైనటువంటిది ఎంఎస్ఎంఈలో ఒక బీసీ బిడ్డగా సౌత్ ఇండియా నుంచి నేను ఎన్నికవటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పి మరొకసారి అందరికీ తెలియదు. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశంలో మరి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. మరి ఈసారి వచ్చే సంవత్సరం ఈ విధంగా జరగకోకుండా ముందుగానే మీ అందరి దగ్గర వచ్చి మీ యొక్క ఆశీర్వాదం తీసుకొని నేను తప్పకుండా వెళ్తాను. ఈ యొక్క వచ్చే సంవత్సరం ఎంతైతే ఖర్చు అయిద్దో ఆ ఖర్చు అంతా కూడా మా ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు ద్వారా నేను భారాయిస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి ఈ లోపల మన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈలో ఆన్లైన్లో ఉంటుంది ఉద్యోగం అని చెప్పేసి ఉద్యమం దాన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది నా దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని బట్టి నేను ఎవరు ఏంటి అని చెప్పి చూసుకొని దాన్ని మన వాళ్ళకి ఏ విధంగా కావాలని చెప్పి నేను చూసుకొని వాళ్ళకి ఏ పరిశ్రమ అయితే బాగుంటుందని చెప్పి నేనే గైడ్ చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా హెల్ప్ చేసి పెడతానని చెప్పి చెప్తూ మరి యొక్క చక్కటి అవకాశం కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి మా కౌండిన్య మిత్ర మండలి అందరికీ కూడా పేరున అట్లాగే ఎంతో శ్రమపడి మరి ఒక నెల రోజుల నుంచి మరి పలగాని రామారావు కానీ మరి మా జూనియర్ ఆర్టిస్టు అనగాని కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న వెంకటరమణ గారు మరి అదేవిధంగా పరస వెంకటేశ్వర గారు మరి అదేవిధంగా గౌరవ వెంకయ్య గారు పరస వెంకటేశ్వర గారు అందరూ కూడా పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మళ్ళీ మీ అందరి తరఫున మరొకసారి క్షమాపణ కోరుతూ మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువగా ఢిల్లీలో ఉంటున్నాను, అందువల్ల కొద్దిగా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. దానివల్ల ఈ మధ్యకాలం చాలామంది కంప్లైంట్లు అవుతున్నాయి, అవన్నీ కూడా పట్టించుకోవద్దు. మిస్డ్ కాల్ చూసాను చేసి నేను తర్వాత కాల్ చేస్తుంటా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై గౌడ్. గౌడ బిడ్డ మరి అనగానే మరి భగవంతురావు గారి తర్వాత రంగారావు గారి తర్వాత మరి ఈ రోజున మరి గుంటూరు జిల్లాలో ఒక మాణిక్యం మట్టిలో మాణిక్యం లాగా అనగానే సత్యప్రసాద్ గారు ఈ రోజున మనకు రెవెన్యూ మంత్రిగా ఉండటం చాలా సంతోషకరమైన విషయం. మన హైదరాబాదు కానీ సికింద్రాబాదు జంట నగరాలు అందరూ కూడా కలిసి మరి వారికి మన యొక్క కౌండిన్య మిత్రమండలి ద్వారా ఒక సన్మానం ఏర్పాటు చేయాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అవన్నీ ఆ యొక్క ఖర్చు అంతా కూడా మేమే భరాయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే ఐకమత్యం లేకపోవడం వల్ల ఈ రోజున చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్థానికంగా మనం ఉన్నాం కానీ ఇక్కడ రాజకీయంగా మరి లోకల్ నాన్ లోకల్ అని చెప్పి భేదాలు కూడా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాం. మనందరం కూడా కలిసి ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ రోజునే మనం అంతా బాగుంటాం. అందువల్ల మరి ఒక రోజున మరి అనగాని సత్యప్రసాద్ గారిని మన జూనియర్ అనగానే ఉన్నాడు కాబట్టి మరి వారితో మాట్లాడి చర్చించి ఒకరోజు మంచి రోజు చూసుకొని మన కుటుంబాలందరూ కూడా వనభోజన కార్యక్రమం టైపులోనే మరి ఈ డిసెంబర్లో ఒక రోజు మరి అనగాని సత్యప్రసాద్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మరి వారికి సన్మానం చేసుకొని అట్లా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో స్థానిక మంత్రులు మరి పొన్నం ప్రభాకర్ కూడా నాకు చిన్ననాటి మిత్రుడు, 30 సంవత్సరాల నుంచి. మహేష్ గౌడ్ కూడా మిత్రుడే. అట్లాగే మనాడు ఇక్కడ మధుయాషి గౌడ్ కూడా నాకు కావాల్సినటువంటి మిత్రుడు. అందరూ కూడా కూర్చొని వారితో కూడా చర్చ చేసి నలుగురు కూర్చోబెట్టి ఇక్కడ సన్మానం ఏర్పాటు చేసి మనకు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీస అవసరాలు ఏమున్నాయో గుర్తించి ఒక పేపర్ మీద రాసిస్తే వాటి అవసరాలు కూడా మనం తీర్చడానికి ముందుంటాం. పొన్నం ప్రభాకర్ ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి వారితో చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి అవసరం ఉన్నా కానీ ఈ యొక్క పొన్నం ప్రభాకర్ ద్వారా, అట్లాగే ఆంధ్ర నుంచి మన బిడ్డే కాబట్టి అనగాని సత్యప్రసాద్ గారిని మనం పిలుచుకొని ఇక్కడ ఘనంగా సన్మానం చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ అందరికీ వినయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఆ మొత్తం ఖర్చు నేనే భరేస్తానని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తాను. ఇక్కడ ఆత్మీయ సత్కారం
ఖాళీ ఉన్నప్పుడు నేను తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వస్తాను. వచ్చి ఈ యొక్క సత్కార్యాలు స్వీకరించాలని కూడా మనం చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క పెద్దల సహకారం మన బంధువులందరి యొక్క సహకారంతో వారికి సత్కారం, ఆత్మీయ సత్కారం తప్పకుండా చేద్దాం. దాంట్లో డౌట్ లేదని మీకు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలు పేరం శివనాగేశ్వరరావు గారు, రిపబ్లికన్ పార్టీ కన్వీనర్ గారు, అలాగే మన కౌండిన్య బంధుమిత్రుల సంఘం పెద్దలు మా తాతగారు పరిసా వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు, పెద్ద వెంకయ్య గారు, వీరస్వామి గారు, విద్యా సత్యనారాయణ గారు, వేణు గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయిందంటే నేను వనభోజనాలకు వచ్చి 23 సంవత్సరాలు అయింది. అందుకే కొద్దిగా నాకు పేర్లు గుర్తులేదు. మనుషులు గుర్తుపడతారు, నేను వాళ్ళని గుర్తుపడుతున్నాను. ఈ సందర్భంగా మన హైకోర్టు కాలనీ కమ్యూనిటీ హాల్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం, అందులో నేను కూడా పాల్పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్లస్ పెద్దల్ని రిక్వెస్ట్ చేయగా మా కంపెనీ యొక్క ప్రమోషన్ కూడా చేసుకోవడానికి నాకు వెసులుబాటు కల్పించారు. చాలా థ్యాంక్స్ అండి రామారావు గారు మరియు పరసా వెంకటేశ్వరరావు గారు. మీ యొక్క కోఆపరేషన్ మా కంపెనీ కూడా ఎప్పుడు మర్చిపోదు. అలాగే మా కంపెనీ తరఫున కూడా రేపు జరగబోయే ఎటువంటి కార్యక్రమాలు, ఏమైనా సేవా కార్యక్రమాలు ఉన్నా కానీ మా తరపు నుంచి మీకు సహకారం ఉంటుంది. అలాగే ఈ సందర్భంగా పెద్దలు పేరం శివనాగేశ్వరరావు గారు ఒక ముఖ్యమైన విషయాన్ని మనందరి ముందు తీసుకొచ్చారు. మినిస్టర్ అనగాని గారి సన్మానం యొక్క విషయము తప్పకుండా మేమందరము ప్రయత్నం చేస్తామండి. పెద్దలందరూ లాస్ట్ ఇయర్ నుంచి సంప్రదింపులు జరిపారు. ఆయన ఎలాగో ముఖ్యమంత్రి గారి తర్వాత ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్థానంలో ఎటువంటి ఈవెన్ మేము చిన్న చిన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళినా కానీ వారి షెడ్యూల్ సరిగ్గా తెలియట్లేదు. అందుకే ఇంత దూరం రావడం, ఆయన హైదరాబాద్ వచ్చినా కానీ పర్సనల్ టైం స్పెండ్ చేస్తున్నారు కానీ ఎటువంటి సన్మానాలకి అటెండ్ అవ్వట్లేదు. సో తప్పకుండా మీరు ఏదైతే ఒక ఊతం ఇచ్చారో స్పాన్సర్షిప్, మేమందరం కూడా ఇక్కడ లోకల్ చాలామంది అనగాని గారి ఫ్యాన్స్ ఉన్నారు. మన గౌడ కమ్యూనిటీయే కాకుండా వనస్థలిపురంలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అనగాని గారిని సన్మానం చేయించమని అనేవాళ్ళు. అందరినీ కూడబలుకొని మీ యొక్క సహకారంతో, మధు యాష్కి గౌడ్ గారి సహకారంతో, పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో నాకు ఒక చిన్న ఐడియా ఉంది. మన ఆటోనగర్ గ్రౌండ్స్లోనే చేద్దామని అనుకుంటున్నాను, పెద్దలందరూ ఓకే అనుకుంటే. ఎందుకంటే ఆటోనగర్ గ్రౌండ్ అందరికీ వీలుగా ఉంటుంది, యాక్సెసిబిలిటీ బాగుంటుంది. ప్లస్ ఆ గ్రౌండ్ కూడా మా ఉమేష్ యాదవ్ గారు మనకు బాగా క్లోజ్ కాబట్టి అది వేదిక అనేది పెద్దలు నిర్ణయిస్తారు. ప్లస్ దానికి సంబంధించిన ఫండింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, టీమ్స్ కానీ అన్నీ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో నన్ను ప్రోత్సహించినటువంటి పేరం శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఒక చిన్న మన వనభోజనాల సందర్భంగా మన గౌడ సమాజం మీద ఒక చిన్న స్పీచ్ రాసుకున్నాను. అది ఇప్పుడు చదవబోతున్నాను. కార్తీక వనభోజనాల్లో మన గౌడ సమాజం ఎటువంటి ఏంటి? ఆదరణీయమైన పెద్దలకు, గౌరవనీయ అతిథులకు, ప్రియమైన సోదరీమణులకు మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనం. ఈరోజు మనం ఒకే చోట చేరడానికి ముఖ్యమైన కారణం మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన సోదరభావం. కార్తీక మాసం మొత్తం మన జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ పవిత్ర సమయంలో వనంలో కలిసి భోజనం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మన గౌడ సమాజానికి ఎన్నో ఏళ్ల చరిత్ర. ఈ వనభోజనం కేవలం ఆచారమో కార్యక్రమమో కాదు, మన మధ్య ఉన్న బంధాలను బలపరుచుకునే అందమైన అవకాశం. ఇక్కడ ఎవరు పెద్ద చిన్న, ఎవరు చిన్న అనే భావం ఉండదు. మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమనే అనుభూతి కలుగుతుంది. మన పూర్వీకులు చేసిన పద్ధతులు, సాగించిన సాంప్రదాయాలు మన జీవన శైలిని ఎంతో అందంగా రూపొందించాయో మనం ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఈరోజు ఇలాంటి సందర్భం మనకు ఒక విరామం ఇస్తుంది.
మనతో ఉండే మనుషులు విలువలను తెలియజేస్తుంది. మన గౌడ్ల గొప్పతనం కేవలం మాటల్లోనే కాదు, పనితీరులో, నడవడిలో, పరస్పర సహకారంలో కనిపిస్తుంది. పంట పొలాల నుంచి కళ్ళు ఉత్పత్తి వరకు, గ్రామీణ కార్యక్రమాల నుంచి సామాజిక సేవ వరకు మన సమాజం ఎక్కడ ఉన్నా తన అంకిత భావంతో ప్రత్యేకతను చాటింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తున్న సంతోషం చూస్తే మన సమాజం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. పిల్లల నవ్వులు, పెద్దల ఆశీస్సులు, యువతలోని ఉత్సాహం ఇవన్నీ కలిసి మన వనభోజనాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాయి. మన యువతకు, రాబోయే యువతకు ఒక సూచన: ఈ సాంప్రదాయాలను కేవలం చూసే వాళ్ళుగా కాకుండా ముందుకు తీసుకెళ్లే తరంగా ఉండాలి. సాంకేతికతను ఎంత ముందుకెళ్ళినా మన సంస్కృతి, మనసు, మనం చేసే పనులు అసలుదనం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతమంది వెనుక పని చేశారో మన అందరికీ తెలుసు. వంటల్లో సహాయం చేసిన వారు, ఏర్పాట్లు చూసుకున్నవారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ శ్రమ లేకపోతే ఈ ఆనంద వాతావరణం ఏర్పడేది కాదు. ప్రకృతి మధ్యలో కూర్చొని మాట్లాడుకోవడం, సాంఘికంగా కలిసి ఉండడం మనలో దూరాలను తగ్గిస్తుంది. ఇలాంటి సమావేశాలు మన సమాజం యొక్క బలాన్ని పునాది. చివరిగా ఒక మాటలో స్పష్టంగా చెప్పాలి: మనలో ఐక్యత ఉన్నంత కాలం ఎవరు మన ప్రగతిని ఆపలేరు. మనలో ఐక్యత ముఖ్యం. మనలో మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగించి మనమంతా ఐక్యతగా ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. మన మధ్య ఉన్న గౌరవం, ప్రేమ, కలిసి ఉండాలనే భావం ఇవే మన గౌడ సమాజానికి నిజమైన గౌరవం. జై గౌడ సమాజం. ఈ ఛాన్స్ ఇచ్చినట్టు అంటే మా కంపెనీ గురించి ఒక 2 మాటల్లో చెప్పవచ్చా? మా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎన్ఎస్పి అనేది నా ఎర్రచంద్రం వ్యవసాయ క్షేత్రం చేస్తున్నాం. మేము 2018 నుంచి ఇప్పటిదాకా 2000 ఎకరాలు డెవలప్ చేసి సేల్ చేయడం జరిగింది. మా నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, జనరల్గా అంటే పేరెంట్స్ కానీ, తాతలు, అమ్మమ్మలు వాళ్ళ మనవడికి మనవరాళ్ళకి ఏమిస్తారు? పుట్టినప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తారు, తర్వాత సైకిల్ ఇస్తారు, ఇంకొంచెం ఫోను, బైకు, కంప్యూటర్. ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యే స్టేజ్కి వాళ్ళకు ఒక మంచి అసెట్ ఉండాలని చెప్పి ఒక ఇల్లు, ప్లాటో కొనిస్తారు. కానీ ఇదే మీ మనవడు, మనరాళ్ళు కానీ, పిల్లలకు కానీ ఎర్రచందనంతో ఉన్న నేలను ఎప్పుడైనా గిఫ్ట్గా ఇచ్చారా? ఎందుకంటే ఎర్రచంద్రం అనేది అత్యంత విలువైన కలప. అది కేవలం ప్రపంచంలో, భూమండలంలో, మీరు ఈ మధ్య టీవీలో కూడా చూసుంటారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి. భూమండలంలో కేవలం మనం నల్లమల్ల శేషాచలం ప్రాంతంలోనే పండుతుంది. ఇక్కడి నుంచి అది స్మగ్లింగ్ అయ్యి ప్రపంచ దేశాలకు వెళ్ళి మన దగ్గర లక్షల్లో కొనుక్కొని అక్కడ కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. అలాంటి అత్యంత విలువైన మొక్కలను తో కూడిన భూమిని మరి మీరు మీ మనవడు, మనవరాలకి, పిల్లలకి ఎందుకు గిఫ్ట్గా ఇవ్వకూడదు? మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ కేవలం స్టార్ట్ అయ్యేది 5 lakhs నుంచి 42 lakhs వరకు ఉంది. ఎనీ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసి మీ మనవడు, మనవరాలకి, పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చి చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి, మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ నేను నా ముందు తరాల కోసము 555 ఎర్రచంద్రం మొక్కలను పెంచుతున్నాను. 555 ఎర్రచంద్రం మొక్కలు నేను నా ఫర్దర్ జనరేషన్ నేను ఇవ్వబోతున్నాను. సో మీరు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసి మొక్కల్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఎందుకంటే ఈ ల్యాండ్స్, షేర్స్ ఇవన్నీ ఒకరోజు పెరగచ్చు, రోజు తగ్గచ్చు. భూమి విలువ మీ అందరికీ తెలిసిందే. మనం వనస్థలిపురం కొనుక్కున్నప్పుడు తాతగారు ఎంత ఉంది? 500 ఉందా గజం? 500 పర్సా ఇంట్రెస్ట్ అవుతుంది. 500, 300, 150 రూపాయలు ఉంది గజం వనస్థలిపురంలో. మా కంపెనీలో ఈరోజు గజం 795 రూపాయలు మాత్రమే. 795 రూపాయలు గజము ప్లస్ దాంతోపాటు ఎర్రచందనం మొక్క వస్తుంది. 795 రూపాయలకి మన కిలో మటన్ కూడా రాదు, ఒక 10 కిలోల బస్తా బియ్యం కూడా రాదు. సో ఆలోచించండి, ఒక మంచి ఇన్వెస్ట్మెంటు.
ఈ ఇన్వెస్ట్మెంట్ మీద భరోసా కానీ డౌట్స్ కానీ ఉంటే నేను ఉన్నాను. శశిధర్ అనగానే నేను డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ నవ్యసాయి ప్రాజెక్ట్స్, నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. అదే కాకుండా మా కంపెనీలో బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఎవరైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తున్నారు లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం డిఫరెంట్ యావగేషన్ చేస్తున్నారు, అంటే వేరే చోట ఇన్వెస్ట్ చేయడం, అడిషనల్ పార్ట్ టైం చేయడం, అలాంటి పార్ట్ టైం స్పెండ్ చేస్తూ కూడా మా దాంట్లో ఎర్న్ చేయొచ్చు. అంటే లైక్ ఇక్కడ మా దాంట్లో అసోసియేట్ అయ్యి బిజినెస్ చేయాలంటే చదువుతో సంబంధం లేదండి. చిట్యాల అవతల ఒక 120 కిలోమీటర్ల దూరం నుంచి ఒక మహిళ చదువు రాదు ఆమెకి, రోజు బస్కి వచ్చి నాగోల్లో మా ఆఫీస్లో కూర్చొని RAగా జాయిన్ అయ్యి ఈరోజు AGMగా అయింది. అంటే మా దగ్గర బిజినెస్ చేయాలంటే మీకు చదువుతో కూడా అవసరం లేదు, కేవలం డబ్బు సంపాదించాలి, కష్టపడాలి, పైకి రావాలని తపన ఉంటే చాలు. అలాంటి అసోసియేట్ ప్లాన్ కూడా మా దగ్గర ఉంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ మాతో కలిసి అసోసియేట్ అయ్యి బిజినెస్ చేయాలన్నా కానీ నన్ను సంప్రదించండి. మా కౌంటర్ అక్కడ ఉంది, మా పాంప్లెట్ అక్కడ ఉంది. ఈ విలువైన అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలు శ్రీ పరిషా వెంకటేశ్వరరావు గారికి, పలగాని రామారావు గారికి మరియు పెద్ది వెంకయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. చాలామందికి మరి మన కులం విశేషత తెలిసిందో తెలియదు, కానీ ప్రపంచం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండే మన కులం ఉంది. మరి ఎంతమంది తెలుసు తెలీదు ఏమ్మా. ప్రపంచం అంటే మహాశివుడికి కౌండిన్య మహర్షి సూరాపానం పోసేవాడు. మరి అప్పటి నుంచి ఉన్నటువంటి కులం మంది. ప్రపంచంలోకి వెళ్ళా గుర్తింపు కులం ఏదైనా ఉంటే భారతదేశంలో గౌడ కులం అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. అట్లాగే రేణుకమ్మ, జమదగ్ని, మన ఇంటి ఆడపడుచు రేణుకా తల్లి, అట్లాగే పరశురాముడు. అదేవిధంగా మీకు నార్త్ ఇండియాలో వచ్చేటప్పుడు సహస్రార్జునుడు. మరి మీకు ఎంతమంది తెలుసు తెలియదు, కానీ సహస్రార్జునుడు అని చెప్పి భారతంలో ఉన్నాడు, ఆయన రామాయణంలో ఉన్నాడు. ఆయన 1000 చేతులు ఉంటాయి ఆయనకి. మరి మీ అందరికి ఇప్పుడు బాహుబలి సినిమా చూసారా? బాహుబలి సినిమా ఎంతమంది చూశారు? అందరూ చూసారా? ఆ బాహుబలి సినిమా మహిష్మతి ఎవరు అనుకుంటున్నారు? సహస్రార్జునుడు తల్లి. మాట్లాడితే మహిష్మతి అంటది కదా. మహిష్మతి ఎవరు? సినిమా యాక్టర్ పేరేంటి? రమ్యకృష్ణ. మహిష్మతి అంటూ ఉంటుంది కదా, సహస్రార్జునుడు గారి తల్లి. అంటే మన కులం ధైర్యానికి ప్రతీక, సాహసానికి ముందుంటాం మనం. ఎందుకంటే కొన్ని వందల వేల అడుగులు చెట్టు మనం ఎక్కేసి మన కింద కూడా చూడు, పైన చూస్తే కింద కూడా భయపడతాడు, మన భయం ఉండదు. అటువంటి కులంలో జన్మించాం కాబట్టి ధైర్యశాలం మనం. ఎందుకంటే ధైర్యంగానే ఉంటాం మనం కాబట్టి. అందులో కూడా మన కులం ఏంటంటే ఒకటి సహాయం చేసే గుణంతో పుట్టినటువంటి కులం మంది. అందువల్ల వాళ్ళు ఎంత దూరం వెళ్ళా కానీ ఎన్ని ప్రాంతాల మారినా మనందరం కూడా ఇప్పుడు భారతదేశంలో మరి 18 రకాలుగా పిలువబడుతున్నాం. మరి ఈ రోజున 140 కోట్ల మంది ఉంటే మనమే కనీసం 10 కోట్ల పైనే భారతదేశంలో ఉన్నామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌడ, సెట్టిబల్స్ ఇక్కడ 7 ఉపకులాలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో జైస్వాల్ అంటారమ్మా, అహులువాలియా. ఇప్పుడు మనకి శ్రీపాద నాయక్ అని చెప్పి కేంద్రంలో కూడా ఒక మంత్రి ఉన్నాడు. అహులువాలియా అని చెప్పేసి ఒక బర్మా దేశంలో ఆయనకి అత్యంత ధనవంతుడైన ఆయన కూడా ప్రజెంట్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. 1980 నుంచి ఈరోజు కూడా ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. మరి మన కులం అంటే చాలా అభిమానంగా ఉంటారు నార్త్ ఇండియాలో కూడా. ఎందుకంటే అన్ని దేశాలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి మరి ఈరోజు మన కుల విశేషత చూసుకుంటే మరి సౌత్ ఇండియాలో వచ్చి మరి ముఖ్యమంత్రిగా కామరాజు నాడారు. మరి మీ అందరికీ తెలుసో తెలీదు, కానీ 8 సంవత్సరాలు ఒక్క చదువు కూడా లేకుండా అయినా 7-8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి ఈ రోజున వినయ్ గారు, అచ్యుతానంద్ వీళ్ళందరూ కూడా మన గౌడ సమాజానికి సంబంధించిన వ్యక్తులు కేరళలో ఈ రోజున. మరి అట్లాగే బంగారప్ప గారు. ఇట్లా సౌత్ ఇండియాలో మరి ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇక్కడ మనం, ఎందుకంటే నేను మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉన్నాను, మరి ఇక్కడ
తెలంగాణ ప్రాంతం వచ్చేటప్పటికి మరి మనం ఇక్కడ లోకల్ గవర్నర్స్ అందరూ కూడా కలుపుకొని 22% ఉన్నామని చెప్పి ప్రభుత్వం వారే తేల్చి చెప్పడం జరిగింది. మరి 22% నుండి కూడా మనం రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామంటే మరి చాలా ఇబ్బందికరమైన సమస్య. మనలో ఐకమత్యం లేకపోవడం అని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నాం. మీరు దీన్ని ఐకమత్యంతో సాధించుకోగలిగితే రేపు రానున్నగా మరి 29 ఎన్నికల్లో కనీసం ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే విధంగా మన కులం ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. దానివల్ల ఏంటంటే రాజ్యాంగ పరంగా వచ్చే మన హక్కులు మనమే తీసుకుంటాం, ఒక్కళ్ళ మీద ఆధారపడుకోకుండా మనమే ముందుకెళ్తాం. దానివల్ల ఏంటంటే మనందరం కూడా దీనిపై అవగాహన పెంచుకొని మరి అట్లాగే చట్టాలపైన కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఈరోజు కూడా కొంతమందికి చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన ఈ మధ్యన ఒక సినిమా చూశాను, మరి మనందరూ కూడా మరి చూసే ఉంటారు, అడ్వకేట్ అని చెప్పేసి ఒకటి. దానిలో ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి అంటే పెద్ద కులం ఒక చిన్న కులం, వాళ్ళు ఏమీ లేదు, కేవలం ఒక స్నేహితులుగా ఉంటే ఒక పెళ్లి మండపంలో ఇలాగెళ్ళి అలాగొస్తారు. దాన్ని ఆ షూటింగ్లో ఒక ఫోటో వీడియో తీసినటువంటి చూసి కేవలం దాన్ని పోక్సో చట్టం పెట్టి ఆ పిల్లాడి 3 సంవత్సరాలు బెయిల్ రాకుండా ఇబ్బందిగా పెట్టి చివరికి ఆ కుటుంబం కూడా ఇబ్బంది గల పరిస్థితి తీసుకొచ్చినటువంటి మరి ఉన్నతమైన అగ్ర కులాల వాళ్ళు. మరి దానివల్ల చూస్తే చూస్తే ఆ సినిమా పూర్తిగా చూపించాడు. నేను పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఆ కుటుంబం మొత్తం కూడా మరి చివరికి ఒక చిన్న లాయరు ఆ కేసును ఛేదించి మరి చట్టాలపై అవగాహన పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య ఏమి జరగలేదు కావాలని చెప్పి వివక్షత కిందవాడు పెద్దవాడు అని చెప్పి దాని మీద తీసుకొచ్చారు. ఈ లోపల కుటుంబం అంతా కూడా చాలా రోడ్డున పడి మానసిక వేదన పరువు పోయి చాలా ఇబ్బందులైన పరిస్థితులకి చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటిపై చట్టాలపై అవగాహన చేసుకోవాలని చెప్పి మీ ఒకసారి మీ అందరూ తెలియజేస్తూ మరి దీనిపై మనందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళాలి. చాలా చరిత్రలు ఉన్నాయి, మన వాళ్ళందరూ కూడా మనం చెప్పాలంటే ఈ రోజున భారతదేశంలోనే మనకి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక చరిత్ర ఉంది. కర్ణాటక కానీ తమిళనాడు కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ మరి నాకు యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై గౌడ. ఆకాశానికి నిచ్చెనేసేటోడా అరికల్లేగా యుధమయ్యినోడా కల్లును గనుగొన్న శాస్త్రజ్ఞుడా తల్లి ఎల్లమ్మకు వారసుడా తాటి చెట్టును మొక్కి తల్లంటావు ఈత వరమే నీ ఇల్లంటావు మొగు ముస్తాదులే 2 కళ్ళంటావు నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో సెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతావే తాత ముత్తాతల కాలం నుండి వారసత్వమై వచ్చిన కొలువు శ్రమను నమ్మే గీత వృత్తిదారుడా లేనే లేదయ్యా నీకంటూ సెలవు గుండె ధైర్యమే నీకున్న ఆస్తి కళ్ళు కుండలతోని కడుతావు దోస్తి బుద్ధు మా పూనురే ఆ నెర్సుకోలా వెన్నంటి ఉంటాది కత్తుల మాల కళ్ళకు నీకు ఆధారము మొక్కు పట్టు జారితే ఘోరము అయ్యో గాలిలో తేలాడే నీ ప్రాణము నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో సెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతావే
వెనకటి ఆ రోజులలో పురుటి నొప్పుల తల్లి అల్లాడుతుంటే పసిగుడ్డులా ప్రాణం వెళ్ళిపోతుంటే తల్లెవ్వ తట్టుకు బలి అవుతుంటే కల్లునే ఔషధంగా ఇచ్చినావు తల్లి పిల్లలను కాపాడినావు డాక్టర్ అయ్యి సేవలందించినావు ఊరికే నిట్టాడువై నిలిసినావు గుడిసె కందించావు తాటికమ్మా సాపై వెలిగింది ఈతకమ్మా నిన్ను చూసి మురిసింది ప్రకృతమ్మా నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో సెలగాటమే ముందెడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతవే